హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాంతలూరు హిల్ స్టేషన్ గురించి మీతో విశేషాలను షేర్ చేసుకుంటాను. ఈ కాంతలూరు అనేది అన్ఎక్స్ప్లోర్డ్ హిల్ స్టేషన్. ఇది మున్నార్కు దగ్గరగానే ఉంటుంది. దీనికి మేము పొల్లాచి నుంచి వెళ్ళాము. పొల్లాచిలో మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ ఉన్నారు. మేము పొల్లాచికి వెళ్ళి అక్కడి నుంచి మార్నింగ్ కాంతలూరు బయలుదేరాము. పొల్లాచి నుండి దాదాపు 86 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మున్నార్కు ఆంధ్రవేలో వస్తుంది. పొల్లాచి నుండి మరయూరుకి వెళ్ళాలి. మరయూరు నుంచి మున్నార్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. మరయూరు నుండి కాంతలూరు 15 కిలోమీటర్స్ ఉంది. ఇది మేము తీసుకున్న హిల్ రిసార్ట్, చీనీ హిల్ రిసార్ట్. ఇది చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఇది పీక్ పాయింట్లో ఉంది. ఇక్కడ మీరు చూసే ప్రాపర్టీ అంతా హోటల్ వాళ్ళ ప్రాపర్టీనే. ఈ కిందది ఈ ఈ రిసార్టే చాలా పీక్ పాయింట్లో ఉంది. ఇప్పుడు మేము కిందికి దిగి వెళ్తూ ఉన్నాము. ఈ ప్రాపర్టీ మీరు చూసే ప్రాపర్టీ అంతా హోటల్ వాళ్ళ ప్రాపర్టీనే. ఇందులో చాలా అంటే చాలా ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ చూడొచ్చు, రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంది. మేము ఏప్రిల్లో వెళ్ళాము. మరయూరు వరకు చాలా ఎండగా ఉంది, బట్ కాంతలూరుకి వెళ్ళాక చాలా ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా చల్లగా ఉంది. ఇదంతా హోటల్ వాళ్ళ ప్రాపర్టీని. చాలా బాగుంది, మంచి రిసార్ట్. చాలా పీక్ పాయింట్లో ఉంది. అక్కడ నుంచి కాంతలూరు నుండి మీరు బాగా చూడొచ్చు. ఇక్కడ చూడండి, చెట్లు కూడా అన్నీ బాగున్నాయి, గ్రీనరీగా, రకరకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. హోటల్ ప్రాపర్టీ చాలా బాగుంది. చాలా అంటే చాలా రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది యాపిల్ ట్రీ. ఇవి రకరకాల ఫ్లవర్స్. ఇది స్మాల్ ఆరెంజ్ అనుకుంటా. ఇది గావా, అవకాడో, లెమన్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని చూడొచ్చు. అంత టైం స్పెండ్ చేయొచ్చు అట్లా హోటల్ ప్రాపర్టీలో. ఫామ్ బాగా చాలా మెయింటైన్ చేశారు. యూ కెన్ స్పెండ్ టైం దేర్. బాగా కింది నడిచి వెళ్ళడానికి చాలా ఉంది. చాలా వాకబుల్గా బాగుంది. అందులో రకరకాల ట్రీలు పెంచారు. ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. పేర్లు కూడా నాకు తెలియదు. అవకాడో అన్నీ. అక్కడ హోటల్లో నుంచి వాళ్ళ బాయ్ వచ్చి వాళ్ళ ప్రాపర్టీ అంతా చూపించాడు. ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ప్రాపర్టీ చాలా బాగా మెయింటైన్ చేశారు హోటల్ వాళ్ళు, రిసార్ట్ వాళ్ళు. ఇదంతా హోటల్ ప్రాపర్టీయే. ఇలా నడుచుకుంటూ వెళ్ళాము మేము. అక్కడి నుంచి చూడొచ్చు, మేము హాట్స్ బుక్ చేసాము. ఇది గార్లిక్, ఇది ఆనియన్. ఇవన్నీ స్ట్రాబెర్రీ ఫార్మ్స్. రిసార్ట్ వాళ్ళే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చిన్నది మెయింటైన్ చేస్తున్నాము. మేము అలాగే కిందికి నడుచుకుంటూ వెళ్ళి రిసార్టే చాలా హైట్లో ఉంది. కిందికి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. అలాగే కింద నడుచుకుంటూ వెళ్తే కింద ఇంకో స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. అక్కడంతా స్ట్రాబెర్రీ ఫామ్స్ బాగా మెయింటైన్ చేశారు. ఫ్రెష్ స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా దొరుకుతుంది. 50 రూపీస్ అంట స్ట్రాబెర్రీ జ్యూస్. తీసుకున్నాము, చాలా బాగుంది టేస్ట్. ఫ్రెష్ స్ట్రాబెర్రీతో చేసిస్తారు. ఇవి క్యాబేజ్ అనుకుంటాను, ఇవి తెలియదు. ఇది రిసార్ట్ నైట్ వ్యూ చాలా బాగా మెయింటైన్ చేశారు. లైట్స్ అన్నీ పెట్టారు, ట్రీస్. అక్కడ ముందర పార్కింగ్ ప్లేస్ అండ్ డైనింగ్ హాల్. ఇవన్నీ హట్ వ్యూ. కింద నుంచి ఇంకా పైకి వెళ్తే మేము బుక్ చేసుకున్న హట్ ఉంది. ఇది నైట్ వ్యూ. కింద మీరు చూసేది అక్కడంతా లైటింగ్స్ కనపడేది మరయూరు సిటీ. నైట్ టైం బాగా చాలా చిల్గా ఉండింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది డే వ్యూ. నైట్ హోటల్లో మేము బార్బెక్యూ చికెన్ ఆర్డర్ చేసాము. వాళ్ళకు ఆప్షన్ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాము. ఇది లెమన్ గ్రాస్ ట్రీస్. అది అక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది. పైన వ్యూ పాయింట్ పెట్టారు. ఇక్కడ లెమన్ గ్రాస్ అయితే చాలా స్మెల్ చేస్తే చాలా బాగుంది. లెమన్ మాదిరి, ఫ్రెష్ లెమన్ స్మెల్ మాదిరి వస్తుంది.
అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ ఉంది. అక్కడ నుంచి చూస్తే మరయూరి సిటీ మొత్తం కనపడుతుంది. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నుంచి చూడొచ్చు, మీకు వ్యూ పాయింట్ కనపడింది. ఇది లెమన్ గ్రాస్ ఆయిల్ అంట. మేము తీసుకున్నాము అక్కడ ఒక బాటిల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాయింట్ మురుగన్ హిల్స్ అని వెళ్ళాము. మురుగన్ హిల్స్ పైన అది ఓన్లీ జీప్స్ అలౌడ్. ఒక పెద్ద కొండ మాదిరి ఉంటుంది, రాయి కొండ. అందులో జీప్ డ్రైవింగ్ తీసుకెళ్తారు. నిజంగా డెడ్లీగా ఉంది. అది చాలా థ్రిల్లింగ్గా అడ్వెంచరస్ ట్రిప్. అది లోయలో పడిపోతామేమో అంత ఫీలింగ్ వస్తుంది. బాగా తీసుకెళ్లారు. పిల్లలు బాగా చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, కిందంతా లోయ మాదిరి, దానిపైన జీప్ డ్రైవింగ్. ఖచ్చితంగా మీరు వెళ్తే మటుకు డెఫినెట్గా ఈ జీప్ రైడ్ మటుకు మిస్ కావద్దు. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇది. అక్కడ నుంచి శాండల్వుడ్ ఫారెస్ట్ వెళ్ళాము. ఇవంతా శాండల్ వుడ్స్ అంట. బాగుంది, చాలా ఫ్రెష్గా శాండల్ స్మెల్ వస్తూ ఉందండి. ఈ చెట్లన్నిటికీ నంబర్లు కూడా వేసి పెట్టారు. ఏవి మిస్ కాకూడదంట. అవి ఎలా కౌంట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నంబర్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఏం టచ్ చేయకూడదంట. పోలీస్ స్టేషన్ మాదిరి కూడా ఉంది అక్కడ. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ అలా తీసుకొని వెళ్ళాము. అక్కడ నుంచి పక్కనే ఇంకో ప్రైవేట్ ఫామ్ ఉంది, సిమిలర్ టు అవర్ రిసార్ట్. మా రిసార్ట్లో ఎలాగుందో అక్కడ ఇంకా పెద్ద ప్రాపర్టీ ఇది. ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్, ఫ్రూట్స్ మెయింటైన్ చేశారు. దీనికి టికెట్ కాస్ట్ ఉంది, పర్ హెడ్ 50 రూపీస్ ఎంత అనుకుంటాను. చాలా పెద్ద ఫామ్. అది సేమ్ మేము రిసార్ట్లో చూసాం కాబట్టి మాకు అంత పెద్ద డిఫరెంట్గా ఏం అనిపించలేదు. బట్ ఇదేంటంటే ఇది ఇంకా పెద్ద ఫామ్ ఇది. ఇందులో కూడా మీరు రకరకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్ చూడవచ్చు. ఈ కాంతలూరు ఏంటంటే బేసిక్గా నేచర్ లవర్స్కి బాగుంటుంది. ఇక్కడ అంత పెద్ద వ్యూ పాయింట్స్ అయితే మీకు ఉండవు, బట్ అంత కమర్షియల్ కాదు, అంత పబ్లిక్ను మీరు చూడరు. సీజన్లో వెళ్తే బాగా చల్లగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఏదైనా కవర్ చేయాలనుకునే వాళ్ళకు కాంతలూరు ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఇదంతా ఫామే. అలా మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకుంటూ, మీకు ఇష్టమైతే స్పెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. యాపిల్ ట్రీస్, అవకాడో, గవ్వా, ప్యాషన్ ఫ్రూట్ అంట, లెమన్, ఏవేవో ఉన్నాయి. మీరు ఇఫ్ యూ లైక్ ద నేచర్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఫార్మ్స్ అండ్ ఆల్, ఇక్కడ మీకు ఎంత టైం కావాలంటే అంత టైం యూ కెన్ స్పెండ్ హియర్. సో అక్కడ ఎంట్రన్స్లో ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇది 100 grams 100 రూపీస్ అనుకుంటాను. జస్ట్ 10 అంటే 10 వచ్చాయి. ఇది 100 grams. బ్లూబెర్రీస్ అనుకుంటాను. చాలా డెలికేట్గా ఉన్నాయి, తినడానికి బాగున్నాయి. చాలా కాస్ట్లీ అనిపించింది. అక్కడ నుంచి పక్కనే ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే జీప్ డ్రైవ్ కూడా చాలా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. రోడ్ వేయలేదు, బట్ జీప్లోనే వెళ్ళచ్చు మీరు. యూ హ్యావ్ టు బుక్ జీప్. మేము జీప్ బుక్ చేసుకున్నాం. మేమందరం అక్కడ కార్లో వెళ్ళాము రిసార్ట్ వరకు, కాంతలూరుకు. బట్ ఈ ట్రిప్కి అంతా జీప్ బుక్ చేసుకున్నాము. జీప్లో కాకుండా మీరు వెళ్ళలేరు. అక్కడ వాటర్ ఫాల్ చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది హనీ బీ రాక్ అంట. అంటే కొండపైన పైన తేనె పుట్ట పెట్టింటుంది. హనీ రాక్ చూసేకి వచ్చాము ఇక్కడ. బాగుంది. అక్కడ తేనె పుట్టలు పెట్టాయి కొండకు. సో చాలా బాగా అనిపించింది.